నమస్తే అండి. ఈరోజు నేను అరటికాయ బజ్జీ చేసి చూపిస్తున్నానండి. దీనికి కావాల్సింది శనగపిండి అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, వాము, ఈ సాల్ట్ అండి, కారం, అరటికాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. వామని మనం బాగా ఇలా ప్రెస్ చేసి వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, మనం కలుపుకుందామండి. మర్చిపోయానండి, సోడా చిటికెడు వేసుకోవాలండి, వంట సోడా. తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. వంటలు లేకుండా కలుపుకోవాలండి. కొంచెం ఈ అరటికాయని ఇలా కట్ చేసుకున్నాను కదండి, ఇందులో కొంచెం పిండి వేద్దాం. పిండి వేస్తే మనకి ఈ కలుపుకున్న పిండికి బాగా పడుతుందండి. మనం అందులో ముంచి వేస్తాం కదండి, అది బాగా పడుతుంది. పక్కకు తిప్పుకుందామండి. ఎంత బాగా అయ్యిందో, బాగా వేగింది ఇలాగా. ఈరోజు అరటికాయ బజ్జీ చేశానండి, చాలా బాగా వచ్చింది. ఇందులోనేమో ఉల్లిపాయలు, కారం, నిమ్మకాయలు, కొంచెం పచ్చిమిర్చి వేసానండి. వేసి ఈ లోపల స్టఫ్ చేసి పెట్టాను, చాలా బాగుంటుంది. నిమ్మకాయ కూడా పెట్టాను, పులుపు కావాలంటే మనం వేసుకోవచ్చు. ఇదిగోండి మా పాపకి ఇచ్చాను, పాప కూడా తింటుంది. చాలా ఇష్టంగా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేసి పెట్టుకుంటాను. ఇలాగే మా పాప కోసం ఏదో ఒకటి చేసి పడుతుంటానండి, తను ఇష్టంగా తింటుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
సింప్లీ విజ్జి జయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్